హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయిన్ జ్యూస్ ఫ్రెష్ గార్డెన్. నేను మీ ఆంటోని. ఫ్రెండ్స్, ఈరోజు మన మిద్దె తోటలో చూసారా ఎన్ని టేబుల్ ఆరెంజ్ కాయలు వచ్చినాయో చూడండి. నేను మీకు లాస్ట్ టైం కోసి చూపించాను. ఇది థర్డ్ టైం అండి నేను కోసేది. కాయలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, చూడండి ఎంత బాగా వచ్చినాయో. అది పోలిస్తే చాలా అంత అచ్చం ఆరెంజ్ కాయలాగే ఉంటుందండి. మరి పుల్లగా ఉంటుంది. వీటిని మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు, లేదా పులిహారం కూడా చేసుకోవచ్చు. లేదంటే వీటితో మనం చక్కగా పులుపు బదులు దీన్ని జ్యూస్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. దాని ప్లేస్లో పులుపు ఏదైతే వాడుకుంటో దాని ప్లేస్లో వీటిని కూడా మనం వాడుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. మనకి ఎప్పుడైతే వీటిని మనం కాయలు హార్వెస్ట్ చేస్తామో వెంటనే మళ్ళీ వాటి పక్కనే వెంటనే మనకి మొగ్గలు పూలు అనేది వస్తాయండి, పిందెలు కూడా వస్తాయి. చూడండి చక్కగా వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి టమాటాలు కూడా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మన మిద్దె తోటలో చక్కగా టమాటాలు, పచ్చిమిరకాయలు ఎన్నో వస్తాయండి మన మిద్దె తోటలో. రకరకాల పంటలు కూడా నేను మీకు ఇంతకుముందు చూపించాను. చూడండి గులాబీలు, ఇవి టీ రోస్ అనమాట. వాటిని సపరేట్గా టీ వరకు పెట్టుకుంటారు. ఇది వచ్చేసి చూడండి మందారాలు ఎంత చక్కగా ఉన్నాయో. నా దగ్గర హైబ్రిడ్ మందారాలు ఉన్నాయి, నాటు మందారాలు ఉన్నాయి, ముద్ద మందారాలు ఉన్నాయి. చూడండి ఇదొక ఒంట్రెక్క మందారం. ఇది చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి. మరి మనం ఇది తోటలో ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి చక్కగా దానిమ్మకాయలండి. ఇది సెకండ్ టైం వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ పిందెలు పడ్డాయి అన్నమాట, పూలు పిందెలు. కొంత చెట్టు నిండా పూత వచ్చింది, కానీ ఎందుకో రాలిపోయిందండి ఈసారి. అక్కడక్కడ కాయ నిలిచింది. ఇది ఇక్కడ ఒక కాయ. చూడాలి ఈసారి మరి ఎన్ని కాయలు నిలబడతాయి అనేది చూడాలి. ఎక్కడ చూసినా కూడా చెట్టు నిండా పూత అనేది ఉందండి ఇక్కడ. ఇప్పుడు మనం చక్కగా ఇప్పుడు చూడండి ఇది ఉత్తరేణి చెట్టు. నేను లాస్ట్ టైం కూడా మీకు ఈ ఉత్తరేణి హార్వెస్ట్ చేసేటప్పుడు చూపించాను. ఈ సీడ్స్ కూడా మనకి చాలా ఉపయోగపడతాయని, ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు అని కూడా మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఈ టేబుల్ ఆరెంజ్ కాయలను మనం హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చక్కగా మనం మిద్దె తోటలో ఇలాంటి వెరైటీలు కూడా, కొత్త రకాలు కూడా మనం చక్కగా పండించుకోవచ్చండి. ఎందుకంటే మనం కేవలం దీనికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట దీనికోసం మనం టయాన్ని స్పెండ్ చేసినట్టయితే చక్కగా మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా మన మైండ్ డైవర్షన్ అంటే మైండ్ రిలీఫ్ కోసం కూడా మనం చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సమయాన్ని మనం ఈ విధంగా చక్కగా మనల్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. మనం ఎప్పుడైతే ఈ హార్వెస్ట్ చేస్తాం వెంటనే మనకి పూలు మొగ్గలు మళ్ళీ వెంటనే వస్తాయండి. మనం హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాం, కాయలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది 365 రోజులు పంటనిచ్చేటువంటి చెట్టు అండి ఇది. చూడండి ఎన్ని వచ్చినాయో. చక్కగా జ్యూస్ చేసుకొని తాగొచ్చు, పులిహారం చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, పుల్లగా ఉంటుంది. నిమ్మకాయ కన్నా ఇంకా పుల్లగా ఉంటుందండి. అంత పుల్లని టేస్ట్ అనమాట ఇది. ఏం లేదండి, చక్కగా మనం కౌ మాన్యూర్ని, ఆవు పేడని, గేదె పేడని తెచ్చుకొని ఒక్కసారి మనం తెచ్చుకొని దాన్ని ఎండబెట్టుకొని దాన్ని గోతాలకి తీసుకొని ఎత్తిపెట్టుకున్నట్టయితే మనం కనీసం నెలకొకసారో లేకపోతే వారానికి ఒక్కసారో అంతంత గుప్పుడు మనం ఆ కుండీల్లో వేసుకున్నట్టయితే చక్కగా హెల్దీగా కూరగాయలు కానీ కాయలు కానీ వస్తూ ఉంటాయండి. ఇలా మీరు కూడా ఇంకా కిచెన్ వేస్ట్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ఆ కిచెన్ లేయర్ బై లేయర్ వేసుకొని కుండీలో ఒక 1 మంత్, ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ దానిలోనే పైన మట్టి పోసి మొక్క పెట్టుకోవచ్చు. లేదంటే అదే దాన్ని వేరే డబ్బాలో లేయర్ బై లేయర్ వేసేసుకొని పైన మట్టి పోసి పెట్టేదైతే అది కూడా ఎరువుగా మారుతుంది. దాన్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు. చూడండి చెట్టు ఇది కాగడాలండి. లాస్ట్ టైం కూడా కోసి చూపించాను. ఇవి చక్కగా వస్తాయండి. చెట్టు నిండా కింద మనం కొయ్యిపోతే ఏమైందంటే చెట్టు నిండా కూడా రాలిపోతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా మొగ్గలు, అవి కోసాకొని మళ్ళీ మొగ్గలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మందారాలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి కూడా మందారాలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మనం చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో.
మీకు లాస్ట్ టైం టీ కూడా పెట్టుకోవచ్చు. మందారం టీది ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పానండి. ఈసారి ఖచ్చితంగా మీకు మందారం టీ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రజెంటు ఈ ఆరెంజ్ మనం టేస్ట్ చేద్దాం. ఒలిచి ఎలా ఉందో, ఎలా అది చక్కగా ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇప్పుడు కాయ అయితే మనం ఇప్పుడు ఒలుద్దాము. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు కాయను ఒలుద్దామండి, మనం ఒలిచి చేద్దాం. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా నేను ఎన్నో కొత్త రకం పంటలు పండించాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి చూడండి. అందరినీ ఆదరించినట్టు నన్ను కూడా మీ ప్రేమతో ఆదరణతో నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా. ఇప్పుడు కాయ అనేది ఒలిసి చూపిస్తాను మీకు, టేస్ట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి చక్కగా అచ్చం చిన్న టేబుల్ ఆరెంజ్ ఎంత చక్కగా ఉందో కదండి చూడటానికి. చూడండి ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇలా మీరు కూడా మీ మిద్దె తోటలో ఆర్గానిక్గా పండించుకొని కూరగాయలు కానీ, కాయలు కానీ, ఆకుకూరలు కానీ చక్కగా పండించుకోవచ్చు. చాలా ఈజీ అండి. మీరు కూడా కొద్ది ప్లేస్ ఉన్నా కూడా చక్కగా 4-5 కుండీలైనా సరే పెట్టుకొని కొద్ది ప్లేస్ని కూడా మీరు ఉపయోగించుకొని కూరగాయలు అనేవి కానీ, కాయలు అనే వాటిని కూడా 2 కాయ మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో బద్దలుగా. ఇప్పుడు నేను చూడండి ఎంత బద్దలు చక్కగా వచ్చినాయి కదా. చక్కగా ఎట్లా టేస్టీగా తిని టేస్ట్ చాలా పుల్లగా ఉంటుందండి. అయినా ఇప్పుడు నేను తింటున్నాను. ఇప్పుడు అవి చూస్తుంటేనే నోరు ఊరుతున్నాయి, నోట్లో నుంచి నీళ్లు పడుతున్నాయండి నాకు. పుల్లగా ఉంటుందండి. ఆ కాయ తీస్తుంటేనే పులుపు అనేది నోట్లో నీళ్ళు అనేవి ఊరుతున్నాయి. సూపర్ టేస్ట్గా ఉందండి, పుల్లగా. వీటితో పులిహోరం చేసుకోవచ్చు. ఇంకా మనం పులుపు బదులు దీన్ని కూడా వాడుకోవచ్చు. అంత చక్కగా పండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, ఎలాంటి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.